మానవ జీవితమే ఒక మహాభారతం, అది మంచి చెడుల రెంటి నడుమ నిత్య ఘర్షణం. అలాగంటే ధర్మం కూడా శత్రువే, ఒక రకంగా తరిగిపోతుంది కదా. అందులో మీరు చూడండి చమత్కారం, తేషాం జ్యేష్ఠావమానం అనే పెద్దవాడు ధర్మం కదా. ధర్మాన్ని మీరు అవమానిస్తే మిగిలిన నలుగురికి ముగ్గురికి కోపం వస్తున్నాడు. అంటే పెద్దవాడిని అవమానిస్తే మిగిలిన ముగ్గురు వీడి మీద ఏదో దండయాత్ర చేసినట్టుగా ధార్మిక కార్యక్రమాలకి డబ్బు మీరు ఖర్చు పెట్టకపోతే అగ్ని ప్రమాదాలలోనో లేదా ప్రభుత్వం పట్టుకుపోవడం వల్లనో లేదా దొంగలు పట్టుకెళ్ళిపోవడం వలనో డబ్బు అయిపోతుంది. ఎంత చమత్కారంగా చెప్పాడండి ఆ కవికి నమస్కారం. చత్వారో ధనదయాదాః ధర్మ అగ్ని నృపతస్కరాః తేషాం జ్యేష్ఠావమానేన త్రయః కుప్యంతి సోదరాః. ఆ రకంగా కర్ణుణ్ణి తిరిగి భీముడి మనస్సు కొంత సంతృప్తి చెందేలా అవమానించిన అర్జునుడు ఇప్పుడు ఒక మాట అన్నాడు, దమ్ము లేదు సూతపుత్ర నీకు, నేను సన్నిధిలో లేనప్పుడు నా పరోక్షంగా నా కొడుకుని అధర్మంగా చంపవు, నువ్వు ప్రత్యక్షంగా చూస్తుండగా నీ కొడుకు వృషసేనుణ్ణి పేరు పెట్టాడండి, ఇంకా వాడు బతుకున్నాడు, ఇంకా దూరంగా ఉన్నాడు, పైగా తగల్లా. ఇవ్వాడ కాకపోతే రేపైనా సరే నువ్వు నేను లేనప్పుడు పరోక్షంగా నా కుమారుణ్ణి అభిమన్యుణ్ణి అధర్మంగా చెప్పావు, నువ్వుండగా నువ్వు చూస్తూ ఉండగా నీ కుమారుడైన వృషసేనుణ్ణి స్వధర్మంగా చంపుతా, స్వధర్మంగా వెనకాల నుంచి బాణాలు వేసి పిల్లాడిని ఓడించాల్సిన కర్మ నాకు లేదురా, వృషసేనుడు తలకై నీ చేతుల్లో పడేలా చేస్తా. ఇది అర్జునుడు జగదేక వీరుడు. కోపం వస్తే ప్రతిజ్ఞలు అలా ఉంటాయి. అందుకని దుర్యోధనుడే ముందు అర్జునుడు కోపాన్ని గురించి మాట్లాడతాడు. చూద్దాం ఆ విచిత్రమైన పద్యం విందురు కానీ. మీరు తిక్కన సోమయాజి గారి గంటం నుండి వెలువడిన పద్యం గరికపాటి వారి కంఠం నుంచి విందురు కానీ. అర్జునుడికి కోపం వస్తే ఏం జరుగుతుందో దుర్యోధనుడు చెబుతాడు. అది విచిత్రమైన పద్యం. మహాకవి ఏమి రాశాడండి భారతాన్ని, ఎన్ని భాగాలైతే తెముతుంది. ఇది ఏదో తెమల్చడం అంతే, మన వల్ల అవుతుందా? ఏమి నైపుణ్యాలు అసలు ఇవి. అది ఆ పుణ్యాన్ని మించి నైపుణ్యం కోసం వినాలి భారతాన్ని. కవితా నైపుణ్యం, భాషా నైపుణ్యం, అసలు సన్నివేశ నిర్వహణ నైపుణ్యం, కథా కల్పనా నైపుణ్యం ఏమిటి ఒక నైపుణ్యమా? ఇవన్నీ పుణ్యాలే. మన పుణ్యం పుచ్చి భక్తి టీవీ ద్వారా ఈ అవకాశం మనకు దొరికింది, మీకు నాకు కూడా. అలాగే కర్ణుడిని అవమానించి ముందుకు సాగాడు. నీ కొడుకుని ఏం చేస్తానో చూతూగాని అన్నాడు. ఇప్పుడు చూడండి, ఇంకా 10-15 నిమిషాల్లోకి వచ్చేసింది. గడియారపు లేదు కానీ, గడియారాలు లేవు కానీ ఆ రోజుల్లో పొద్దు వాలిపోతోంది. పొద్దు వాలిపోతున్నదోయి అంటోంది. పొద్దు వాలిపోతోంది, సైన్యం తరగడం లేదు, అర్జునుడికి కంగారు వచ్చేస్తోంది. ఇది చూసి దుర్యోధనుడికి ఉత్సాహం పెరిగిపోయింది. అయిపోయింది, అదిగో సూర్యబింబం ఇంచుమించు దిగుతోంది. నిన్న ఈ పాటికి దిగిపోయింది, ఇంకా అయిపోయినట్టే. ఎందుకంటే సూర్యబింబం దిగిపోవడం మీదే ఈ అసమర్థుడు దృష్టి, అర్జునుడిని ఎదిరించడం మీద లేదు. వీరుడో భీరుడో తెలుసుకోండి. అంటే పరిస్థితులు ఏమైనా కలిసి వస్తే వాడు పోతే బాగుండని చూస్తున్నాడు అనమాట. అందుకని పౌరుషంతో ఏదైనా చేద్దాం చూడ. అభిమానధన సుయోధన అంటే ఎలాగండి? ఈయనగారికి ధనమే, అభిమాన ధనం ఏం లేదు ఇక్కడ. అభిమానధనుడైన వాడు నిజానికి పాండవులు. ఇంకా కర్ణుడిని అభిమానధనుడు అన్నా పర్వాలేదండి, దుర్యోధనుడు అనకూడదండి. ఎక్కడుందండి అభిమానం? పరిస్థితుల ప్రాబల్యం వల్ల గెలుద్దామని చూసినాడు. అంటే మొక్కొస్తే ఇంక చెప్పకూడదు, పాశ్చాత్యతలు చాలా ఉన్నాయి. మొక్కొస్తే ఎవరన్నా ఆడతారు, మొక్క రాకపోయినా పేకాడమే నైపుణ్యం మరి. అందుకని ఆ సూర్యుడు అయిపోతుంది అని ఈయన అత్యుత్సాహం. ఎప్పుడు ఈ అత్యుత్సాహం పనికిరాదు. వెంటనే కర్ణుడి దగ్గరికి వెళ్ళాడు. అయిపోతుంది అని పైగా అన్నాడండి ఒక్క మాట, అర్జునుడికి పోగాలం వచ్చిందయ్యా, అయిపోతుంది, సూర్యబింబం చూసుకో, 10 నిమిషాలు ఇంక ఉండదు. పోగాలం దాని గురించి ఈ ప్రతిజ్ఞ చేశాడు. అయిపోయింది. సైంధవుడు దగ్గరికే వెళ్ళలేదు పూర్తిగాను. అక్కడ పైగా సామాన్యుల అశ్వత్థామ ఉన్నాడు, శల్యుడు ఉన్నాడు, కృతవరం ఉన్నాడు, అమ్మో కృపాచార్యుడు ఉన్నాడు, చాలామంది. వాళ్ళు ఊరికే దీపావళి బాణాలు వేసిన చాలా అయిపోతాడు. ఈయన వెళ్ళలేడు. అర్జునుడు చావడం నాకు ముఖ్యం కాదు, స్వయంగా చావడం ముఖ్యం, ఆత్మహత్య చేసుకోవడం ముఖ్యం. అందుకని అయిపోతుంది అని అత్యుత్సాహంతో మాట్లాడాడు. అలాంటి స్థితిలో అర్జునుడు కూడా కొంచెం కంగారు వచ్చింది పరిస్థితి. ఏమిటి ఎలా అవుతోంది? అర్జునుడు అన్న మాటలకి పౌరుషం వచ్చి కర్ణుడు ఎదిరించాడు. పైగా దుర్యోధనుని యొక్క ఆలోచనే ఇది, దూరాలోచన కూడా. ఎందుకంటే పొద్దు దగ్గర అవుతున్న కొద్దీ ఈయనకి దూరాలోచన వచ్చింది. కన్నా ఇప్పుడు వెళ్ళి ఓపిక మేరకు యుద్ధం చేయి, ఒక అరగంట ఆపేయి, నువ్వు యుద్ధం కాదు ఆపేయి, అర్జునుడిని ఆపేస్తే చాలు, గెలిచినట్టే మనం. ఆపుతాడు కర్ణుడికేం ఆపడానికేమి వచ్చాడు. ముగ్గురుని ఎదిరించాడు ఇప్పుడు ఆశ్చర్యంగా. ఎవరినండి? భీముణ్ణి, అర్జునుణ్ణి, సాత్యకిని. ఇది ఆశ్చర్యం అండి.
ఉట్టికి ఎగరలేనమో స్వర్గానికంటే ఇది. వీళ్ళ ముగ్గురిని విడివిడిగా గెలవలేని వాడు కలిసి ఎదిరించగలడా, కానీ విపరీతమైన పౌరుషంతో యుద్ధం చేశాడండి. 3 బాణాలు కర్ణుడి మీద వేస్తే ముగ్గురిని 360 180 బాణాలతో కొట్టాడు. అర్జునుడి కోపం వచ్చి 100 బాణాలు వేస్తే అర్జునుడి మీద 500 బాణాలు వేశాడు. తక్కువ పరాక్రమం కాదు, మెచ్చుకోవాలి మనం. ఈ స్థితిలో అంటే బాగా పౌరుషం వస్తే చేయగలడు, కానీ అతనికి ఏమిటంటే లోపల అనేక రకాల సంక్లిష్ట భావాలు కొంచెం ఇబ్బంది పడుతున్నాయి మనిషిని. అలాగని పూర్తిగా చేయగలడని మనం చెప్పలేము. మూల భారతం, కవిత్రయ భారతం ఆధారంగా మాట్లాడితే అర్జునుడు ముందు కాదు, భీముడు ముందు కూడా కొంచెం అనుమానమే, కర్ణుడు సరిపోడు. సాత్యకి ముందు అనుమానమే. ఇక వీళ్ళు ముగ్గురు కలిస్తే చెప్పగల అర్జునుడికి సమానం వచ్చి కర్ణుడు ఎట్టి పరిస్థితుల్లోనూ కాదు. అసలు ఆ విషయమే చక్కగా ఆంగ్లంలో చెప్పాలంటే రూల్డ్ అవుట్, తీసి పారేసాం అంతే, తోసి పారేసాం. అసలు అర్జునుడికి సమాన ఉజ్జి కానే కదే, ఊరికి ధర్మరాజు అనవసరంగా భయపడ్డాం తప్ప. అందుకని ముగ్గురిని ఎదిరించాడండి. 100కి 500 వేశాడు, 3కి 180 వేశాడు. ఇప్పుడు అర్జునుడికి చూశాడు కొంచెం, ఎందుకంటే ఆయనకు ముందుకెళ్ళడం ముఖ్యమండి. తేల్చేయడం అయితే తేల్చేస్తాడు, ముందుకెళ్ళడం ముఖ్యం. ఇప్పుడు కర్ణుని చంపాలనే నియమం పెట్టుకుంటే కనీసం 1 గంట పడుతుంది, సమయం లేదు. ఓ పక్క కృష్ణుడు మోకాల మీద గిల్లుతున్నాడు ఆయన. అందుకని వెళ్ళిపోతూ ఒక్క దెబ్బ ఎలా ఉంటే అలాగాని వీడి ప్రాణం పోగొట్టే వెళ్ళాలి. ఏమని ప్రాణాంతకమైనటువంటి అర్ధచంద్ర బాణ ప్రయోగం చేశాడు. అర్ధచంద్రాకారంలో ఉండే బాణం ఒకటి వేసి ఇది కర్ణుడి ప్రాణాలు తీయాలని సంకల్పం చేసి వేశాడు. అది తీవ్రమైనటువంటి వేగంతో వస్తూ ఉంటే ఆశ్చర్యకరంగా ఎప్పుడూ కర్ణుడికి ఎవరు సాయం చేస్తారని మనం ఊహించము, కర్ణుడి ప్రాణాలు కాపాడతారని ఊహించము. అటువంటి మహానుభావుడైన ఒక వ్యక్తి, మహాతపస్వి, ఒక బ్రాహ్మణ యువకుడు ఆశ్చర్యకరంగా కర్ణుడిని కాపాడాడు. ఆపద్బాంధవుడు అశ్వత్థామ. ఈ విశేషాన్ని మనం 23:30 గంటల్లో తెలుసుకుందాం. అంతవరకు తెలుగులో మాట్లాడదాం. మీ అభిప్రాయాలను, సూచనలను మాకు తెలియజేయాల్సిన చిరునామా భక్తి టీవీ, కేర్ ఆఫ్ రచన టెలివిజన్ ప్రైవేట్ లిమిటెడ్, రోడ్ నెంబర్ 92, జూబ్లీ హిల్స్, హైదరాబాద్ 5,96,000. మా ఇమెయిల్ ఐడి bhaktihyd@gmail.com. మా వెబ్సైట్ www.bhaktitv.org. ఫోన్ నెంబర్ 9010222333.